హలో అండి. నేను మీ ప్రశాంత్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కృష్ణ కౌండిన్య గారు రాసిన 'ఐరా' అనే నవల గురించి. తన తండ్రి మాటకి విలువనిచ్చి, తనకిష్టం లేకపోయినా కూడా తన తండ్రి మాట మీద నిలబడి వేరే కోర్స్‌లో జాయిన్ అవుతుంది 'ఐరా' అనే అమ్మాయి. మన చుట్టూ ఉన్న ప్రతి థింగ్స్ ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి. ఆ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనం కూడా మారుతూ ఉండాలి. అట్‌లీస్ట్ అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించాలి. మనకు నచ్చినవి, నచ్చేవి ఏదైనా సరే యాక్సెప్ట్ చేయాలి తప్పదు. మనకు నచ్చింది చేస్తేనే మనం ఆనందంగా ఉంటామనేది కేవలం అపోహ మాత్రమే. కొన్నిసార్లు మనకు నచ్చనివి కూడా జరుగుతూనే ఉంటాయి. కళ్ళు ఉన్నాయి కదా, చూడగలుగుతున్నాం కదా అని ఆనందపడే లోపే ఆ కంట కన్నీళ్లు కూడా కార్చగలవు అని చెప్పేసి ఆ బాధను కూడా గుర్తు చేస్తాడు దేవుడు. ఒక స్త్రీ గొప్పతనాన్ని గురించి చాలా బాగా రాశారండి మన రచయిత కృష్ణ గారు. స్త్రీ తనని తాను తగ్గించుకోవడంలో ఎన్నో త్యాగాలు చేస్తుంది. ఎంత తగ్గించుకుంటుందంటే కొన్నిసార్లు అసలు తానే లేకుండా పోవడానికి కూడా వెనకాడదు. ఈ నవల్లో ఒక ఇంట్రోవర్ట్ అమ్మాయి ఒక ఎక్స్ట్రోవర్ట్ అమ్మాయిగా ఎలా మారింది, తన తండ్రితో మొదలు పెడితే తన తల్లిని, తన చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని, తన స్నేహితురాల్ని, తన ప్రియమైన ఫ్రెండ్ని ఎలా మార్చింది అనేదే ఈ నవల్లో ఎంతో ఆహ్లాదకరమైన మాటలతో ఆకర్షణీయంగా చెప్పారు. తన తండ్రిని మార్చడానికి ఐరా ప్రయత్నించిన తీరు, తన ప్రాణ స్నేహితుడికి గల భయాన్ని పోగొట్టడానికి తాను కృషించిన తీరు ప్రతి పాఠకుడికి ఒక కొత్త అనుభూతిని పంచుతుంది. ఇంటి దగ్గర నుంచి కాలేజీ వరకు ప్రతి అంశాన్ని మనం నిత్యం జరిగే సంఘటనల ద్వారా రచయిత గారు ఎంతో ఆకర్షణీయంగా వర్ణించారండి. అన్ని రకాల వయసు వారు చదవాల్సిన కథ ఇది. ఈ నవల కావాలంటే మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉందండి. మరిన్ని వివరాలు ఏమైనా కావాలంటే మాకు మెసేజ్ చేయండి, తెలియపరుస్తాం. మరిన్ని నవళ్ళు మరియు వాటికి సంబంధించిన వివరాల కోసం మన పేజ్ని అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.